ఏమనిపిస్తుంది? ఇది అన్యాయం అండి. అంటే అస్థికులే వీళ్ళకి ఆధారం నాకు తెలియకడుగుతాను. 19 ఏళ్ల తర్వాత కూడా ఆ కేసు అంటే వీళ్ళు చేసేరని నిర్ధారణ లేకుండా అది కొట్టేయడం అనేది చాలా దారుణం. అందుకని ఈ రోజు అత్యాచారాలు కానీ లైంగిక వేధింపులు కానీ జరుగుతున్నాయంటే ఒక కేసుని తీసుకుని దాన్ని సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వాలు వెళ్ళట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలానే ఉన్నాయి. మరి ఇన్ని జరుగుతున్నా కూడా కరెక్ట్ గా తీసుకోలేదంటే ఇవే కారణం. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని వాళ్ళు పరిష్కారం దిశగా వెళ్ళాలి. ఇన్ని మహిళా సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ నిర్భయ ఘటన ఏంటండి, 8 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. అది కూడా న్యాయంగా చేయలేదు. ఆ అమ్మలు సరిగ్గా ఈ ఆయేషా మీరా అమ్మ కానీ నిర్భయ గారి అమ్మ కానీ ఎంత ఫైట్ చేస్తున్నారంటే మహిళా సంఘాలు కూడా చాలా ఆందోళన చేస్తున్నాయి. ఈ రోజు న్యాయం జరగకపోవడానికి కారణం ఇవే ఉదాహరణ. ఎందుకంటే ఏదైనా కేసు ఇది ఈ వీళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం అని అనుకున్నప్పుడు ఆ తర్వాత నేరాలు జరగవు. ఇది జరుగుతున్నాయంటే కారణం ఇది. అందుకోసం మేము దీన్ని ఖండిస్తున్నాము. ఇది తప్పు. ఈ తప్పుడు ధోరణి అసలు కోర్టులు కూడా ఇలా చేస్తున్నాయంటే మరి ఎవరి పక్షాన ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ఇలా చేసిన వాళ్ళ మీద రాజకీయ నాయకులు వాళ్ళ అండగా ఉంటున్నారు, దోషులకు అండగా ఉంటున్నారు. అందుకనే కేసులు పరిష్కరించబడట్లేదు. మేము దీన్ని రాష్ట్ర కమిటీగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము.